లేదండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు తారక్తో చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ సినిమా నేను తారక్తో చేస్తున్నా. ఫస్ట్ టైం తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. నేను సినిమాలు చేయకపోయినా బిగినింగ్ నుంచి మా ర్యాప్ ఉంది. ఎలా? మేము ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు. ఇంకా హీరో అవ్వాలి అప్పుడు. అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడు ఆయన ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. టప మాట్లాడతా చక్కగా గోల చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికి తగ్గల. అవునా? ఇప్పుడు అదే సరదా, అదే గోలగా ఉంటాం. ఒకసారి ఏడిపించడం ఈ టైప్లో. అంటే వాళ్ళు మారలా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. ఇమేజ్ పరంగా ఇమేజ్లు మారుతాయి కానీ పర్సనాలిటీ మారలా. అదే మనుషులుగా అలాగే ఉన్నారు, పర్సనాలిటీ మారలా. అది నాకు బాగా అదే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ లో అందరు హీరోలతో చేసావు కదా నువ్వు. ఆల్మోస్ట్ మహేష్ బాబుతో చేయలే, ప్రభాస్ వీళ్ళతో కొంతమందితో చేయలే. అంటే స్టార్ట్ అయింది కదా నాకు. చేద్దాం. మొన్న అఖండతోనే కదా ప్రారంభం. అవును, మొన్న కదా సెకండ్ ఇన్నింగ్స్. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ కదా. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ లాగా బోనస్ అనుకుంటాం. అంతే, బోనస్ కరెక్ట్. ఇది ఈ వర్డ్ కరెక్ట్, బోనస్. ఎందుకంటే ఊహించని మలుపు. అదేంటి నా మెంటాలిటీలో ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఉండాలి అనేది మెంటాలిటీ ఉంది కాబట్టి నేను ఇమేజెస్ కానీ వాటికి పోకుండా చక్కగా మనం ఉన్న దాంట్లో హ్యాపీ ఫ్యామిలీ సెటప్ లాగా వెళ్తున్నాం అంతే. ఎవరు అడిగినా. అంటే మహేష్ బాబుతో ప్రభాస్ ఇంతవరకు ఛాన్సులు రాలేదా? ఇప్పుడే వచ్చి మిస్ అయ్యాయా? లేదు, రాలా. ఇప్పుడు అనుకోలేదు. అంటే తారక్తో నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు దేవరాలో తారక్తో వచ్చింది అవకాశం. అలాగే చూసి అవి కూడా ఎప్పుడన్నా వస్తాయి, చూద్దాం. మంచిగా తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను మనం రాసే టైంలో, రైటింగ్ జర్నలిజం టైంలో కూడా అడగలేదు నేను, అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అసలు లేదు. అసలు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో. అసలు నాకు టచ్చే లేదు ఎవరు. నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు. ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే. మీదేంటి వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే. ఫాదర్ నాన్నలు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు అనమాట. కర్ణాటకకి వెళ్ళి. నేను పుట్టింది అక్కడే. బ్రదరు, నా తమ్ముడు అందరూ అక్కడే, నేను అక్కడే పుట్టాను. నేను పుట్టక ముందు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. కారణం అదే వ్యవసాయం. అప్పట్లో తుంగభద్ర మొత్తం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముకుంటే అక్కడ ఒక 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా వచ్చాయి. అలా ఇక్కడ ఇచ్చేసేసి అక్కడికి. ఎందుకంటే అగ్రికల్చరల్ రైతు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు. అవును, తెలుగు వాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటంటే వ్యవసాయం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అది కర్ణాటకలో మేమనే కాదు, చాలా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది. అంతా మైగ్రేటెడ్. ఓకే. ఎందుకంటే వ్యవసాయం మీద అంత ఇష్టం వాళ్ళకి. అది మరి అదే జీవనాధారం కదా. జీవనాధారం ఫస్ట్ బిగినింగ్లో ఏముండేది? అంతే కదా, బిజినెస్ కాదు కదా. ఎవరన్నా సరే, ఎవరి హిస్టరీ తీసుకున్నా అసలు మొత్తం టోటల్గా ఇండియావే వ్యవసాయ ఆధారితమైన దేశం. అంతేగా. ఎవరైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత బిజినెస్ సెటిల్ ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు తర్వాత వచ్చినాయి. తర్వాత ఫస్ట్ లో ఎవరైనా రైతు కుటుంబం నుంచి వచ్చిన. అలాగే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినండి. రైతు బిడ్డ. నేను నాన్నకి సాయపడేవాడిని. నాగలి గట్ట అన్ని పట్టుకుని ఎడ్లు తోలటం ఇవన్నీ మొత్తం అన్నీ వచ్చు. అవునా? ఓకే. వ్యవసాయం అక్కడికి వెళ్ళి కాపలాగా ఉంటాయి కదా, దాంట్లో పడుకోవడం, కలం అంటారు, కలం. వాటిల్లో నైట్లు మేము పడుకోవడం, నాన్నకి సపోర్ట్గా ఉండడం అన్నీ చేసేవాడు అనమాట. ఓకే. ఒక పక్కన చదువుకుంటూనే నైట్లు కాపలాకి వెళ్ళేవాడిని. వెరీ నైస్. సో అదొక లైఫ్. ఎన్నాళ్ళది? ఏది? డిగ్రీ వరకు డిగ్రీ వరకు మన వ్యవసాయం ఉండేది అక్కడ నాన్నకి. ఓకే.